శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గుబేలు దస్త్రం. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నాడు. అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరాడు. అతనికి పెళ్ళాం బిడ్డలు లేరు. అయినా ఒక్క పొట్ట నింపుకోవడానికే బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అది లేదు. అతన్ని మించిన పాండిత్యం గల వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పట్లాగా ఆ రోజుల్లో వ్రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కావు. తాటాకుల మీద గంటంతో రాసుకునేవాళ్ళు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు 2 రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చొచ్చు, కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోవడానికి వీలవుతుందా? అంచేత బ్రాహ్మణుడు ఇన్ని తాటాకులు ముందు వేసుకుని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చుని తన మనసుకి ఏది తోస్తే తోసిందల్లా రాయడం మొదలుపెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకు ఏది వినపడ్డా అన్నీ వెంటనే రాసేవాడు. వీధిలో కుక్క మొరిగితే రాసేవాడు, పొలంలో నక్క కూస్తే రాసేవాడు. ఒకటేమిటి, చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా ఆ సంగతి బ్రాహ్మణుడు రాసుకునేవాడు. ఈ విధంగా ఒక రాత్రి అని లేదు, పగలని లేదు, పొద్దస్తమానం రాస్తూనే ఉండేవాడు. ఏం రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలీదు. కానీ ఒక్క నిమిషం వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూనే రాస్తూ ఉండేవాడు. అలా రాయగా రాయగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతోంది. అయినా బ్రాహ్మణుడు రాయటం మానట్లేదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారింట్లో దొంగలు పడి జవహరి అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు. ఇంతలో వాళ్లలో ఒకరికి ఒక ఆలోచన తట్టింది. రాత్రింబవళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. ఈ ఆలోచనతో రాజుగారి భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తన ఆ రోజు రాసిన తాటాకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతగ్గా ఓ చోట ఈ వాక్యం ఉంది. రాత్రి 2 జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుభేల్ మన్నది. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ ఆ జవహరి అంతా ఆ బావిలో పారేసి ఉంటారు అనుకుని బావిలో వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఒక పూస కూడా పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. ఎలా దొరికిందంటే దస్త్రాల బ్రాహ్మణుడి కథంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి, ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండడం మన రాజ్యానికే ఎంతో గొప్ప గౌరవం. ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గరి టానాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక డవాలి, బంట్రోతు, ఇంకా కావలసిన రాజచిహ్నాలు అన్నీ ఏర్పాటు చేయించు అని ఆర్డర్ వేశాడు. మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియజేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరి గుడిసె వదిలి టానాలోనే ఉండసాగాడు. అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిళ్ళబంట్రోతుని కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారంపర్యంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుని అంతా గుబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవారు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సెలవు.